మంచిది. కనుక నేను దినాన మనం చూసిన 3 అంశాలు అవి. 4వ అంశం ఏమో చెప్పారండి? ఏమి 4వది ఏమో చెప్పారు? రచయితలు ఎవరు రాశారు? అదేనా చెప్పింది. రచయితలు ఎవరు? ఓకే, ఒక వచనం చదువుతాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 29వ వచనం. ఒకసారి ఎవరు చదువుతారా? రాజరికం అంతరించి వచ్చి పరాక్రమం వచ్చి అతనికి ఇశ్రాయేలీయులను దేశంలో రాజ్యాలన్నిటినీ వచ్చే కాలం నుంచి దీర్ఘదర్శి సమూహం మాటలను బట్టి, ప్రవక్త నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి గాయపడింది. రైట్. ఎన్ని పేర్లు ఉన్నాయి అక్కడ చెప్పండి? సమూయేలు, తర్వాత నాతాను, తర్వాత ఇది మనకి బైబిల్లో దొరికిన ఆధారం. రైట్. ఈ యొక్క ఇది ఎప్పుడు రాశారు అనేది మనం ఒక 5 విషయాలు కదా, 4 విషయంలో ఇక్కడ నేను మనం ధ్యానం చేయాలి. ఓకే, ఇక్కడ పరిచయం చేస్తూ ఏమిటి ఆ వచనంలో సమూయేలు గురించి ఒక పరిచయ వాక్యం ఉంది, నాతాను గురించి ఉంది, గాదు గురించి ఉంది. సమూయేలు గురించి ఏముంది అక్కడ చదవండి. సమూయేలు గురించి దీర్ఘదర్శి. సమూయేలు అంటే ఎవరంటండి? ఏమిటి దాన్ని ఇంగ్లీష్లో సి అని అంటాం, లేదా దీర్ఘదర్శి. ఓకే, దీర్ఘదర్శి. రైట్. నాతాను గురించి ఉన్నటువంటి పేరేంటి? ప్రవక్త, ప్రాఫెట్. గమనించాలి, ఇవి గుడ్డిగా దేవుడి గారు రాయించలేదు. రైట్, ప్రాఫెట్. సో ప్రవక్త. నెక్స్ట్ ఎవరండి? అది ఎవరైనా ఇది కూడా దీర్ఘదర్శి. ఓకే, సో కనుక ప్రాఫిట్ తేడా ఏమిటి అనేది ఒక మాట మనం చూడాలి. ఇక్కడ దీర్ఘదర్శి అంటే యాక్చువల్లీ సమూయేలుకి దీర్ఘదర్శి ఒకడే కాదు, ఆయన ప్రవక్త మట్టికే కాదు. సమూయేలు చెప్పండి, ఎవరైనా సమూయేలు గురించి మనం చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటాం? ఎవరండి? ప్రార్థనాపరుడు. సరే, అంటే ఆయనతో నాకు ఎవరిని అంటే లక్షణాలు పొందులో ఆయన ఆఫీస్ ఏంటి? ఆయన దీర్ఘదర్శి, ఇంకా న్యాయపతి. రైట్. ఆయన ఎవరండి? జడ్జ్. తర్వాత ఇంకేమైనాడు? యాజకుడు అయినాడు. తర్వాత ఏమైనాడు? తర్వాత మీరు చూసాం కదా, ఎవరిది? సీయర్ అంటే దీర్ఘదర్శి. ఇంకో మాట సీయర్, ఇంకో మాట ఏంటంటే ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్. సో ఇవి దీన్ని ఏమంటారంటే ట్రిపుల్ అనాయింటింగ్ అని అంటారు. ఓకే, ట్రిపుల్ అనాయింటింగ్ అంటే అర్థం త్రిత్వ అభిషేకము. త్రిత్వాభిషేకము ఇది మరి చాలా మంది కూడా కోరుకునేటువంటి అభిషేకం. పాత నిబంధనలో మరి చాలా తక్కువ మందికి ఈ యొక్క అభిషేకాన్ని అనుమతించినట్లు మనం చూస్తున్నాం. ఓకే, త్రిత్వాభిషేకం అంటే న్యాయపతి అనగా దీనికి ఇంకొక పేరు మనం చెప్పుకోవలసింది ఏంటంటే రాజుల అభిషేకం అంటారు దీన్ని. ఓకే, కింగ్స్ అనాయింటింగ్, రాజుల అభిషేకం. ఈ రాజుల అభిషేకం లేక రెండోది యాజకుల అభిషేకం, మూడోది ప్రవక్త. దీని త్రిత్వ అభిషేకము కలిగినటువంటి బాధ్యత హోదా. సో ఇది మనము చూసినట్లయితే సమూయేలు కంటే ముందుగా మోషే పైన కూడా ఇదే అభిషేకం ఉంది. కానీ మోషేకి మటుకు అంటే ఈ యొక్క యాజక ధర్మాన్ని మటుకు దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? అహరోను. కానీ మోషే ఏ గోత్రానికి చెందినవాడు? గట్టి చెప్పాలి. ఏ గోత్రం చెందినవాడు? యాజక ధర్మం ఏ గోత్రానికి సంబంధించింది? లేవి. సో కనుక ఈ యొక్క మోషే యాజక గోత్రానికి చెందినవాడు కనుక ఈ 3 బాధ్యతలు ఉన్నాయి. కానీ ఈ మోషే మీద దేవుడు పెట్టినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క మరి దేశాన్ని విమోచన నడిపించేటువంటి దాని వల్ల దేవుడు ఏం చేశాడంటే అహరోన్ని, వాళ్ళ అన్న, మోషే యొక్క అన్న, ఆయన పేరు అహరోను, ఆయనకి బాధ్యత ఇచ్చాడు. కానీ మోషే కూడా ఏ వంశం పుట్టినోడు? ధర్మస్థ యాజకుడి వంశం పుట్టినోడు కనుక 3 అభిషేకాలు మోషే మీద ఉన్నాయి అని అంటూ ఉంటారు. తర్వాత ఇంకా బైబిల్లో త్రిత్వ అభిషేకం ఉన్న వారికి ఏమంటారు చెప్పండి?
డేవిడ్ ఏం చేశాడు? ఆయన రాజు అభిషేకించబడ్డాడు. తర్వాత ఆయన మరి చెప్పాలంటే యాజకుడుగా ఆయన బాధ్యతలు ఒకటే చెప్పాలంటే సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్న రొట్టెలను ఆయన తిన్నాడు. అది ఎవరు తినాలి? కేవలం యాజకులే తినాలి. సో ఆయన తిన్నాడు, చచ్చిపోలేదు, కనుక దేవుడు ఆమోదించాడు అనడానికి మనకు దాన్ని బట్టి యాజక బాధ్యతలు దావీదు చెప్పాడు చూస్తున్నాం. ఇక దావీదు ప్రవక్త అనడంలో ఏమాత్రం అనుమానము లేదు. ఎందుకంటే దావీదు మరి అదే కీర్తనలో యేసు ప్రభు గురించి ఆయన ప్రవచించాడు. మరి అంతేకాకుండా యేసు ప్రభు యొక్క పరిపాలన ప్రవచించాడు, యేసు ప్రభు యొక్క శ్రమల గురించి ప్రవచించాడు. ఇలాగ చాలా విషయాలు ప్రవచనాత్మకంగా దావీదు కూడా. సో కొత్త నిబంధనకు వచ్చినట్లయితే కొత్త నిబంధన వచ్చినప్పుడు మనకి ఎవరు కనబడతారు? తీర్థాభిషేకం ఉన్నవారు పౌలు. తీర్థాభిషేకం ఎలాగ పౌలు మీద తీర్థాభిషేకం ఎలాగా ఉంది? అందుకనే నీకు రాశారు. ఓకే, ఈ మూడు పౌలు మరి న్యాయాధిపతి లేకపోతే న్యాయాధిపతి బాధ్యత చేపట్టాడా? అట్లా యాజకుడా? పౌలు యాజకుడా కాదా? కాదు. ఏ గోత్రం పౌలు గోత్రం చెప్పండి? అన్నిటికంటే చిన్న గోత్రం బెన్యామీను గోత్రం. మరి యాజక గోత్రం కాదుగా. మరి యాజకుడు ఎంత అయ్యాడు? అసలు చెప్పండి సార్, మీరు అన్నింటినీ వేస్తే నా తప్పే మాదనవాళ్ళు అవుతుంది. మరి యాజకుడు ఎలా అయ్యాడు? సరే, పౌలు ప్రవక్త. ఓకే, ప్రవక్త బాధ్యత ఉంది, రైట్. మరి యాజకుడు కాదు, మరి న్యాయాధిపతి కాదు. సో పౌలు తీర్థాభిషేకం ఉన్నవాడా కాదా? ఓకే, స్థాపించాడు. కానీ ఆయన రాజు కట్టలేదుగా, రాజుగా ఏడలేదుగా. ఎందుకు నేను పౌలు గురించి ఏంటంటే ఇవాళ ప్రాముఖ్యమైనటువంటి ఒకటి గుర్తించాలి. అదేమిటంటే పాత నిబంధనలో తీర్థాభిషేకం అంటే న్యాయాధిపతి గాను, రాజు గాను, యాజకుడు గాను, తర్వాత ప్రవక్తగా ఉండడం, అది తీర్థాభిషేకం ఎక్కడ పాత నిబంధన. కానీ కొత్త నిబంధనలో వచ్చేసరికి దాన్ని ఏమంటామంటే ఫస్ట్ నెంబర్ 1 లెపర్స్ అనాయింటింగ్ అంట, కుష్టివారి అభిషేకము. రెండోది యాజిటీస్ గా ప్రీస్ట్ అనాయింటింగ్ అంట. మూడోది కింగ్స్ అనాయింటింగ్ అని అంట. ఓకే, ఇవి ఏంటిది చూసినట్లయితే సరే ఇక్కడ దొరుకుతుందా? సిల్వర్ దొరుకుతుంది, రెడ్ గ్రీన్ ఏమొక్కలు తక్కువ ఏం చేస్తారు? ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ షేడ్స్ చేస్తే కొంచెం క్లియర్ ఉంటుంది నా ఉద్దేశం. ఓకే, కనుక చెప్పండి, కొత్త నిబంధనలో ఎన్ని అభిషేకాలు? ఒకటేంటి? కుష్ఠరోగ అభిషేకం. రెండోది ఏంటి? రాజుల అభిషేకం. మూడోది ఏంటి? రాజుల అభిషేకం. సో ఏంటి దీని సాదృశ్యం అంటే మనం చూసినట్లయితే కుష్ఠరోగ అభిషేకం కనపడుతుందా? కుష్ఠరోగ అభిషేకం అనేది కలవడం బాగుంటుంది కానీ అర్థం చేసుకోవాలి. వైట్ బోర్డు మాత్రం గవర్నమెంట్ మాత్రం చేస్తారేమో వెళ్ళిపోయి ఫోన్ చేసి చెప్పండి, గవర్నమెంట్ మాత్రం ఈ బోర్డు పడేయాలి, అది చూసినా పోదు. ఓకే, సో కనుక కుష్ఠరోగ అభిషేకం ఏమో రక్షణకు సాదృశ్యం. ఓకే, కుష్ఠరోగ అభిషేకము దేనికి సాదృశ్యం అండి? రక్షణకు సాదృశ్యం, సాల్వేషన్. రెండోది యాజకుని, నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్, నేనే ఇంగ్లీష్ స్పీకింగ్ తప్పు రాశాను. ఈ గడవలో మనకు ఓకే, ఆ యాజకుల అభిషేకము ఓకే దేనికి సాదృశ్యం అంటే శక్తికి సాదృశ్యం. రైట్ సార్, మూడోది రాజు. ప్రైజ్ లార్డ్. రాజుల అభిషేకము అనగా అధికారానికి సాదృశ్యం. ఓకే, ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో తీర్థాభిషేకం ఉన్నవారు ఉన్నారా లేదా? ఉన్నారా? గట్టి చెప్పండి, మీరు ఎంతో బైబిల్ చెప్తారు, ఉన్నారా లేదా? ఇప్పుడు కర్ణాటక చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే కాదా? ఏమా
కరెక్ట్. ఎట్లా రక్షణ ఆయనకి రక్షణ ఉంది. ఆ. పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొందుకున్నారు. ఆ. తర్వాత మనము దేవుడిలో ఉన్న రాజులని యాజక సమూహం అని చెప్తున్నారు కదా. రాజు యాజక సమూహం ఇది మూడో సంగతి. అధికారం ఆ రాష్ట్రానికి ఏంటిది? రాజు అంటే ఏంటి? దేవుడిలో అధికారం కావాలి. మరి అధికారం ఉందా పౌరుకి? మీరు ఇంగ్లీష్ మాట్లాడినా పౌరత్వం ఉందిలేండి, ఉంది. కానీ నేను అడిగితే ఈ పౌరుకి రాజ సంబంధమైన అధికారం ఉందా? పరలోక సంబంధమైన అధికారం. నేను రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. కుష్ఠుని అభిషేకం లేవి కాండం 14వ అధ్యాయం. యాజకుని అభిషేకానికి శక్తి సాదృశ్యము అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి దానికి లేవి కాండం 14వ అధ్యాయం, రెండో దానికి అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఆఖరికి రాజుల అభిషేకానికి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. రైట్. సో ఈ మూడు వచనాలు మనం చూసినట్లయితే లూకా 10:19లో ఉన్న మాట ఏంటంటే, శత్రువు బలము అంతటి మీద అధికారము నీకు ఇచ్చుచున్నాను. ఇప్పుడు చెప్పండి, త్రిత్వాభిషేకం పౌరు మీద ఉందా లేదా? ఇంకో మాట అడుగుదా, త్రిత్వాభిషేకం కలిగిన వారు ప్రస్తుతం ఈ సమాజంలో మన కాలం ఉన్నారా లేదా? ఇక డబ్బు పడుతున్నారు, ఉన్నారా లేదా? ఓకే, ఇంకో మీద అడుగుతా, త్రిత్వాభిషేకం కలిగిన వారు మన చర్చిలో ఉన్నారా లేదా? ఎవరు అడిగితే చెప్తారు, నాకు తెలుసు. కానీ మీకు చెప్పలేదు, మీకు చెప్తే నేను వినాలనుకుంది ఏంటంటే, త్రిత్వ అభిషేకం ఉన్నవారు ఎవరంటే నేనే అన్నారు. ఉన్నారా లేదా? ఎవరు? ఇందుకు రోడ్లో మొదలుపెట్టినా కూడా మీరు మాట్లాడలేదు కదా. చెప్పండి, ఎవరు త్రిత్వ అభిషేకం ఉన్నవారు? ఎవరు గట్టి చెప్పండి. ఎవరన్నారు? ఒకసారి చేయకండి. నేనే. ఓకే అమ్మా, మీరు ఒకసారి నిలబడండి. అంటే స్పష్టంగా తెలియాలి, డౌట్ ఉండకూడదు, తేడా ఉండకూడదు. చెప్పండి మీరు ఒకసారి, ఇప్పుడు మీకు ఎలా త్రిత్వ అభిషేకం చెప్పాలి ఒకసారి. రక్షణ అభిషేకం మాట్లాడతా, రక్షణ ఉంది. రక్షణ పొందుతున్నారు, మమ్మీ బాబు పొందుతున్నారు. ఓకే, నెక్స్ట్ రెండో టెస్ట్, యాజకుని అభిషేకం. యాజకుని అభిషేకం అంటే దేనికి సాదృశ్యం చెప్పాను? రాస్తున్నారు దేనికి? మరి శక్తి ఉందా? శక్తి ఏ శక్తి ఉంది? శక్తి దేనికి? దేవుడి కార్యాలు చేయడం. ఏ కార్యం చేశారు? ఓకే, నెక్స్ట్ మూడోది ఉందా లేదా? రాజు యాజక సమూహము, ఈ రెండు కలిసిన బాధ్యత కరెక్టే. కానీ నేను ఈ మాటను బట్టి చెప్పాలా? ఓకే, అంటే మనం తెలుసుకోవాలి. నేను ఈసారి చెప్పించిన కారణం ఏంటంటే, మీకు ఏముందో అధికారం, మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతుందో నాకు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నంబర్లు వచ్చే నంబర్లు బట్టి ఎస్బీ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది, ఎస్ఎంఎస్ అలాగా. అది ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరన్నారు? త్రిత్వాభిషేకం ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? మాట్లాడుతుంది ఉన్నారా? ఎవరైతే చేయత ఒకలేనా? మిగతా ఎవరైనా అడుగుతారు బయట లేదా? మాకు లేదా? ఉందా? రైట్, ఓకే. సో ఓకే రవి, నువ్వే చెప్పమ్మా. మొదటి అభిషేకము, లెపర్స్ అభిషేకము, కృష్ణ అభిషేకం. రక్షణ ఉంది. రైట్, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ అది రక్షణ భాగం. శక్తి, పరిశుద్ధాత్మ నేను ఫలము జరగడం, శక్తి జరుగుతున్నా. నేను రెఫరెన్స్ చెప్పాను కదా. ఏం చెప్పాను రెఫరెన్స్ దానికి? చదవడం చెప్పండి నాకు. శక్తి ఎందుకనే చాలా మంది మిస్ అయిపోతున్నారు. శక్తి ఎందుకు అనేది ఎందుకో చాలా మందికి తెలియదు. శక్తి ఎందుకు రాయబడి చదవండి. ఇప్పుడు అయ్యలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిలో పొందారు. అప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతం వరకు శక్తి దేనికండి? అమ్మా సిస్టర్, శక్తి దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలములు, వరములు, తర్వాత నెక్స్ట్
బట్ అసలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు ఎందుకంటే మనము సాక్ష్యం ఇవ్వడానికి. రైట్, మూడోది ఉందా నీకు? ఉందా? ఎక్కడ? ఏంటి అధికారం? అది అక్కడ ఉందా నాకు తెలిసిన లోకస్వామి వచ్చి చెప్పింది ఏదైనా నేను అడిగేది మీలో అధికారం ఉందా అన్నా. సో ఉందా లేదా నీకు? సింపుల్ గా ఉంది. ఎక్కడ వాడేవా? ఎక్కడ? అది కావాలి చెప్పు. ఎక్కడ వాడా? ఎక్కడ? జగ్గైపేటలో బ్రాంచ్ పెట్టినప్పుడు, బ్యాంక్ పెట్టాలనుకున్నప్పుడు పడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. పడిపోయి ఏమైంది? పడిపోయి స్వస్థత విడుదల పొందింది. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. జగ్గైపేట తర్వాత ఆగిపోయింది. చూసారా? అది ఇట్స్ నాట్ వన్ టైం గిఫ్ట్. గిఫ్ట్ ఈస్ పర్మనెంట్. అంటే ఆ గిఫ్ట్ నీలో ఉంది, కానీ ఏం చేయాలి? దాన్ని వాడుతూ ఉంటారు. ఓకేనా? ఎందుకంటే అది అప్పుడు వాడాను, అప్పుడు వచ్చింది అని అనుకోవద్దు. ఒకసారి వాడేవంటే నీలో గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ ఏం చేయాలి? నువ్వు సాధకము చేయవు. పౌలు తిమోతికి చెప్తాడు కదా, నీ మీద నా హస్తనిక్షేపం చేయడానికి నీకు వచ్చినటువంటి ఆ వరమును నిర్లక్ష్యము చేయవు. సో నీకు వరం ఉంది, ఆ గిఫ్ట్ ఉంది కనుక, రాజు అభిషేకం ఉంది కనుక దాన్ని ఏం చేయాలి? సాధకం చేస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సిస్టర్ కనకత్త గారి దగ్గరికి వస్తున్నా. మీకు తిత్త అభిషేకం ఉందా లేదా? ఉంది. ఎలా చెప్పాలి? ఇటు వస్తున్నా. నెక్స్ట్ మీరు చెయ్యొద్దు. చేతితో పట్టుకోలేదా? చేతి లేదంటే అది చెప్పండి. అర్థం ఎంత పడతాడు చెప్పండి. రక్షణ ఉంది. దేవుడు శక్తితో. శక్తి దేనికి? శక్తి కొద్దిగా ఇచ్చేయాలి. అది దేవుడికి సాక్షి ఉండాలి. తర్వాత మూడోది అధికారం ఉందా? నమ్ముకున్న బిడ్డకి అధికారం గురించి మాట్లాడు. నమ్ముకున్నది వేరు. ఎదరైతే తన నీరు దేవుడి కుమార్ ఉండదు అధికారం. కానీ ఈ అధికారం అభిషేకం ఉన్న అధికారం. అంటే మీకు ఉందో లేదో, మీకంటే చాలా మందికి ఉందో లేదో కూడా మనకు తెలియదు. అది పాయింట్. అందుకే సాధారణంగా మనం తెలియపరచకుండా కూర్చోండి. సాధారణంగా మనం దాన్ని తెలియపరచకుండా మనం దాన్ని అర్థం, మనం దాన్ని గుర్తించేటి కన్నా మన తల్లి తప్పేస్తాడు. దాన్ని మరుగు చేస్తాడు. నీకేం అధికారం పడేదంటే చూసారు. ఆయన ఎప్పుడు జగ్గ పెట్టినప్పుడు స్వతంత్రం చేశాడు. ఎవరు? రవి. అక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు, షిప్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ కోల్ మైన్స్ దగ్గర ఉన్నప్పుడు మైన్స్ దగ్గర ఉన్నప్పుడు అక్కడ బ్రాంచ్ స్టార్ట్ చేసిన బంధువుల దగ్గర ఉండి చక్కగా నేను కూడా ఒకసారి 2 సార్లు వచ్చే స్థలం కూడా చూసాను. పొందడానికి మేము చూసాం. ఎందుకో నడిపింపు రాలేదు. కొంత ఆపాము. మంచి పనికి అది అదే బంజరు భూమి తర్వాత తెలిసి కొనుంటే భూమి దొరికేది కాదు, డబ్బులు తిరిగి వచ్చేది కాదు. సో మొత్తానికి అక్కడ ఆగిపోయింది. మనకి ఏం చేయ ఇప్పుడు ఆయన అంటే ఉందే. సో ఇప్పుడు ఇట్లా వస్తున్నా. ఎవరు అడుగుతాం? మీరు చెప్తారు. మీరు ఇంతగా నవ్వుతున్నారు కనుక, మీరు సిగ్గుపడుతున్నారు కనుక మిమ్మల్ని అడుగుతారు. రైట్, చెప్పండి. మీకు అధికారం ఉందా? అంటే ఇది కొంచెం టీచింగ్ లెవెల్ ఎంత ఉంది కనుక నా పాత అలవాటు బాగలేదు కనుక మేము నిలబెడుతున్నాను అనుకోకండి. నేను అనుకుంటారా? నిలబెట్టుకోమని అనుకుంటారా? మీరు అవి చెప్పండి. కుష్ఠరోగ అభిషేకం ఉంది. రెండోది అదే సాక్షిగా స్వామి చెప్పారు. ఓకే, మూడోది చూసారు. అక్కడే కొంచెం కాళ్ళు ఎడకలాగా ఉన్నారు. ఈ సాధారణ ఎంతో ప్రభావంగా పనిచేసేటువంటి మనకు అధికారం ఉందని మనకు అర్థం కాకుండా చేశాడు. మనకు అధికారం దేవుడు ఏమో చెప్పాడు. ఓకే, మీకు శత్రువు బలం అంతటి మీద యేసు ఎవరు చెప్పాడని శిష్యులకు చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు అర్థమవుతుందని చేసి చూపించండి. మరి సింపుల్ భాష మాట్లాడుతున్నారు తల్లి. నీకు తజ్జుమా చేయమని చెప్పండి. రవి పిలుస్తుంది తజ్జుమా. ఇక్కడ యేసుప్రభు శిష్యులు ఎంతమంది ఉన్నారు చేయండి. మీరు యేసుప్రభు శిష్యులు కాదంటే సాధారణ శిష్యులు అర్థం. ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎత్తుతారు. సో కనుక శిష్యులకు యేసుప్రభు చెప్తున్న మాట ఏంటి? ఏం చెప్పాడు? శత్రు బలం అంతటి మీద మీకు సుఖం అధికారం
తెలుసుకోవడం కంటే ఆలస్యంగా తెలుసుకోవడం అయినా మీరు చాలా చక్కగా తగ్గించుకుని ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. కనుక ఇప్పుడు మీలో ఉన్న అధికారాన్ని బయట పెట్టాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. రైట్, లాస్ట్ వస్తుంది చెప్పండి. తర్వాత మీరు తీర్థాభిషేకం, ఒక మాట, తీర్థాభిషేకం ఉన్నది. ఆయన స్కూల్ మాస్టర్ గారు, ఆయన నిలబెట్టి ఎవరు మరి ఉన్నది. ఏం చెప్పండి, రక్షణ ఉంది, సాక్షి చెప్తున్నారు. ఓకే, అంటే అదే అంటే అక్కడే అందరూ ఆలోచిస్తారా? వాటి గురించి జయించగలిగారు. వెరీ గుడ్. సో కనుక అధికారము అనగానే మనం సాతాను లేక దయ్యాలను బట్టికే పరిమితం కాకండి. ఓకే, ప్రభు చెప్పారు మీకు పాములను తేల తుంటలు తర్వాత కూర్చొని అప్పుడు కరెక్ట్ తెచ్చుకోరండి. ఒకసారి ఒక చదవండి, టెక్స్ట్ కూర్చోండి. మత్తే మార్క్స్ వార్త 16:17 వచ్చిన తక్కువ చదవండి. మార్కు 16:17 అక్కడ ఏముంది? అక్కడ ప్రభు చెప్పారు, నమ్ము వారి వలన ఈ సూచక్రియలు జరుగు, 5 క్రియలు, పంచక్రియలు జరుగుతాయి. ఏంటిది? నంబర్ 1, నా నామములో దయ్యములు. నంబర్ 1. నంబర్ 2, ఏంటంటే చెప్పండి. ఇది కూడా అధికారంలో భాగం అన్నమాట. ఏంటిది? కొత్త భాషలో మాట. నంబర్ 3, పాములను ఎత్తి పట్టుకుంటారు. బాబు ఇందాక ప్రార్థనలో అక్కడ ఫ్యూనరల్ సర్వీస్ చేస్తున్నప్పుడు మేము ఉన్నాం. అక్కడ పక్కన షటిల్ పాము వెళ్తుంది. చూసారు మీరు? రైట్, ఆ పాము వెళ్తాం చిన్న పెట్టేయండి. కానీ దాంట్లో మనతో ఏం రాదు. కానీ ఒక నిమిషం అందరికి ఇచ్చినమ్మో పాము అనగానే చూడగానే ఓహో ఇంతేనా అనిపించింది. కానీ మనం దాన్ని భయపడాల్సిన అవసరం. ఎందుకంటే బైబిల్ చెప్పిన మాట నిజమని నమ్మితే పాములను ఎత్తి పట్టుకుంటారు. 2వది, 3వది, 4వది, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని. చూసారా? అది అధికారం అండి, అధికారం. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నేను ఇక్కడ చిన్న సాక్ష్యం, చాలా సంవత్సరాల క్రితము మా ఇంట్లో, ఆదర్శ నగర్ ఇంట్లో ఒక 2-3 వారాలు నీళ్లు భయంకరంగా తేడా ఉంటాయి. అలాగే తాగాం, వాటర్ కనుక తాగాం, అలాగే తాగాం. మేము చాలా మినిమం 2 వీక్స్ అండి నాకు తెలిసి అలాగే తాగాం. అదితో తేడా ఉంటేనే తాగేస్తాం. చివరికి లాభం లేదు, ఎక్కువైపోతుందని చెప్పి పైకి మనిషిని పంపించి దాన్ని శుభ్రం చేయడం చూసినప్పుడు పంపిస్తే దాని లోపల ఉడత చచ్చిపోయింది. 2 వారాలు ఎన్ని తాగాం మేము? ఉడత చచ్చిపోయి, ఎలుగు చచ్చిపోయి వాసన ఒకటే. 2 వారాలు తాగామని అది తెలిసిన తర్వాత కడుపు తిప్పింది, కానీ తెలియకుండా మనకి ఏమి అంటే మళ్ళీ మరణకరమైన ఏది తాగినది అనేది 100% ట్రూ, 100%. దాంట్లో అనుమానము దానికి వేరే సాక్ష్యం. మీరు కూడా మీకు తెలియని చాలా తాగుంటారు కదండి. మరి నాకు మందు కూడా పెట్టడం జరిగింది గతంలో. మందు పెట్టడం, అది మందు పెట్టిన తాత్కాలికంగా పనిచేసిన తర్వాత దేవుడు దాని నుంచి కూడా తగ్గించిన పరిస్థితి చాలా ఉన్నాయి. మరణకరం ఏం తాగినను మనకు హాని చేయదు. రైట్. అయ్యో నాకైతే ఏంటి, రోగులు మీద చేతులు వచ్చినప్పుడు అదే. సో అధికారం ఏంటి? కేవలం దయ్యాలు వెళ్ళగొట్టడమే కాదు, రాజుల అభిషేకం బట్టి ఏ కార్యాలు కూడా మనము చేయగలుగుతాము. ఆమె చెప్పండి. రైట్. వెళ్తారు అడగమంటారా? కూర్చొని ఎదురుపోతారు కదా. అమ్మా శాంతి సిస్టర్ చెప్పండి. మా బ్రదర్ చెప్తారా? బ్రదర్ సిస్టర్ చెప్తారా? సరే, రివ్యూ పెట్టలేదు కానీ మంచిది. ఓకే, సో కనుక ఏమన్నా మనం ఇప్పుడు మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మన అందరం కూడా ఏముంది? తీర్థ అభిషేకము ఉంది. అది మీరు ఒప్పుకోవాలి, అది మీరు గ్రహించాలి, దాన్ని నమ్మాలి, దాన్ని ఎరిగి ఉన్నామనే దాంతో మీరు ఉండాలి, జీవించాలి. అలాగే అధికారం ఉన్నట్లయితే మనము విశ్వాసము, అధికారం 2 కలిపి వాడినప్పుడు అసలు ఇంకా ప్రభు చెప్పిన శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను. అక్కడ నూతన 18, 19, 23 వచ్చారు చదవండి.
సాతాను ఎరుపు వలె ఆకాశం పడుచున్నది. ఇదిగో పాములను తేళ్లను తొక్కులను శత్రు బలవంతుల మీదను యునాను ఏదియు చూసారా? ఏదియు ఆ మాట అర్థం చేసుకోండి. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని ఏదియు అన్నదాంట్లో ఏముంటది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అడుగుతారు. ఏదియు అన్నదాంట్లో ఏమేమి ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్పండి. కరోనా కూడా ఉంటుంది. ఆమె ఓకే. తర్వాత క్యాన్సర్ ఉంటుంది. తర్వాత సైనస్ ఉంటుంది. ఓకే. ఇంకా శరీర రుగ్మతలలో శరీరంలో వచ్చే మార్పుల యొక్క ప్రభావాలు ఎన్నో ఉన్నాయి. కనుక బైబిల్లో చెప్తున్నవి మనం నమ్మడం నేర్చుకుంటే బైబిల్లో ఉన్నవన్నీ కూడా మనం పొందుకోవడం జరుగుతుంది. సో ఏమవుతుంది బైబిల్ అన్నమా? ఏదియు మీకు ఎంత మాత్రమును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పండి. అది నమ్మడం లేదా? వచ్చిన అంటే నమ్ముతున్నానని తలచడం చేయగలరా? చాలా ఈజీ. కానీ నమ్మడం చాలా కష్టం. నమ్మడం అప్లై చేయడం అనేది చాలా అదే అవసరమైంది అసలు. అదొకటి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాని సమస్తము. ఇవన్నీ ఎక్కడ చూసిన బైబిల్ అన్ని కలిసి ఒక ఏకాగ్రతతో అవి రాయబడ్డాయి. కనుక మరోసారి చదవచ్చారంటే 20 వచ్చిన సాతాను అయినను ఇక్కడ వాటి 19 వచ్చిన మధ్య భాగం. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయవు. ఎంత మాత్రము. చాలా మంది దయ్యాలకు వెలగొడతామని ఆనందిస్తారు. కొంతమంది రోగాలు బాగు చేస్తారు, ఆనందిస్తారు. అది ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు పెడతారు, సాక్ష్య రూపంలో పబ్లిష్ చేసుకుంటారు. ఏంటి డబ్బులు చదువుకుంటున్నారు. ఇది మన ఇండియా మొదలుగా ప్రపంచమంతటా కూడా పరిస్థితి అదే. జనాలు కూడా సొంత జరుగుతున్నాయి, విధులు జరుగుతున్నాయి, అక్కడ కార్యం జరుగుతున్నాయి పదండి అని చెప్పి పిచ్చిగా ఏంటి మనుషులు కూడా అంటే అర్థన్నారు. తీరా చూస్తే అర్థన్నారు కానీ అక్కడ వాక్యాలు ఏమి ఉన్నాయంటే వాక్యాలు ఏం లేవు. కనుక అక్కడ అది వేసుకుని ముందుగా వాటికి ఇచ్చాడు. అయినను ఇప్పుడు దయ్యములు మీకు లోపడుచున్నామని మీరు సంతోషించాలి. దేనిని సంతోషించాలి? మీరు అండర్లైన్ చేసుకోండి. మీ పేర్లు మీ పేర్లు పరలోకమందు దేంట్లో రాయబడింది చెప్పండి మీరు? జీవ గ్రంథంలో. హల్లెలూయా. మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నవని సంతోషించుటని. అబ్బా ప్రైజ్ గాడ్. ఆమేన్. సో ఇప్పుడు చెప్పండి, అధికారం ఎక్కడ తీసుకెళ్తుంది ఇప్పుడు? అందుకే యేసు ఇప్పుడు కనెక్ట్ చేయాలి. యేసు ఏం చెప్పాడు? దాన్ని నమ్మువారు ఎవరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అగుటకు. So this authority is not just to cast out the devils, demons, clean, heal the diseases, రోగాలు జబ్బులు బాగు చేసి దయ్యాలు వెళ్ళగొట్టడానికి మట్టుకే అధికారం కాదు. ఈ అధికారం ఏంటన్నమాట? యేసు ప్రభు లాంటి జీవితం జీవించడానికి. ఓకే. తర్వాత మరి శత్రు బలం అంతటి మీద అధికారం కానీ శత్రులు ఏమి చేస్తున్నాడు? శరీరాశ రేఖరాశ జీవితం కొన్ని శత్రు బలమే కదా. వీటి మీద మనం జయం సాధించడానికి అర్థం ఈ లోకంలో ద గాడ్ లైఫ్, దాన్ని ఏమంటారు? దైవిక జీవితం లేక డివైన్ లైఫ్, లేకపోతే భక్తిగత జీవితం సింపుల్ అంటాం. కానీ దానికి కొంచెం ఘాటుగా చెప్పాలంటే గాడ్ లైఫ్. ఈ లోకంలో దేవుణ్ణి పోలిన జీవితం జీవించడానికి అధికారం మనకు ఇచ్చాడు. ఆమేన్. సో కనుక ఇది మన అభిషేకాన్ని అందుకని దీని కొరకు వాడాలి కానీ మనం ప్రదర్శించడానికి ప్రచారం చేసుకోవడానికి ఏది కాదు. ఆమేన్. చెప్పండి ఆమేన్. కానీ యేసు ఏమన్నాడు? ఈ దయ్యాలు లోపడుతున్నాయి, కార్యాలు జరుగుతాయి, దీన్ని బట్టి మీరు సంతోషించినట్టయ్యా. మీరు ఎందుకు దేని బట్టి సంతోషించాలి? పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయి, అందుకు సంతోషించాలి. సో ఈ అధికారం దేనికి వాడాలి? ఇప్పుడు పరలోకంలో మన పేర్లు రాయబడి ఉన్నాయి కనుక దానికి తగినటువంటి సాక్ష్య జీవితం, దానికి తగినటువంటి విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవించడానికి అధికారం వాడాలి. ఆమేన్. చెప్పండి ఆమేన్. సో అందుకని యేసుప్రభు వారు చెప్తూ ఎంతెంతూ చెప్పిన మాట 1వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి పొందుతారు, అప్పుడు మీరు ధైర్యం వెళ్ళగొడతారు, బాగు చేస్తారు, విదేశాన్ని తిరిగేసేసి మంచి ప్రచారం చేస్తారు, కొనుగోలు సంపాదిస్తారు చెప్పాడు.
ఆయన వర్షాలు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటాడు ప్రభు అక్కడ చనిపోయిన వాళ్ళు చెప్తారు కానీ దౌత్యం చెప్పాడు నాకంటే వాటికంటే మరీ గొప్పవి. యోహాను సువార్త చూడండి 14 అధ్యాయం యోహాను సువార్త 14 అధ్యాయంలో 12-13 వచనాలు చదవాలి దయచేసి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నా వంటి క్రియలు వెలుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు చేయను వాటికంటే మరి గొప్పవి అతను చేయలని. చూసారా యేసు ప్రభు అన్నమాట అధికారులు ఏంటంటే చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వంటి క్రియలు వాటికంటే ఇంకా గొప్ప క్రియలు. అలాగే యేసు ప్రభు గొప్ప క్రియలు మనం చేస్తామా అనేది చాలా మంది అనుమానం. చేస్తామా అనేది చెయ్యాలి అనేది యేసే కోరిక. ఆమేన్. యేసు ప్రభు ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేపాడు పరిచర్యలో? ముగ్గురిని. ఓకే, మరి స్మిత్ విగల్స్బర్గ్ అనే దైవజనుడు అఫీషియల్ గా 14 మందిని లేపాడు. అన్అఫీషియల్ గా మరొక 14 మందిని లేపాడు. పంజాబ్ లో సుచ్చేంగ్ అనేటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. మన రాజ్ కుమార్ బ్రదర్ బాగా క్లోజ్ ఫ్యామిలీ. చాలా సంవత్సరాల క్రితం కామన్ చర్చ్ మొదలు పెట్టినప్పుడు ఆయన కలవడం కూడా జరిగింది. ఆయన సుచ్చేంగ్ పంజాబ్ ఉంటారు. నేను ఒకసారి చర్చ్ కూడా రమ్మని ఇన్వైట్ చేశాను అనుకోండి. ఆయన చాలా బిజీ అనమాట. ఈ 2 సంవత్సరాలు ఆయన ముసుకేసుకోలే, మాస్క్ వేసుకోలే. ఆయన ఇది వ్యాక్సిన్ వేసుకోలే, శానిటైజర్ వేసుకోలే. ఏమిటి పైపై చచ్చిపోయిన శవం తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెట్టి ప్రార్థన చేయమంటే ఏం చేసేసి అలాగా ఆటోలో కూర్చొని అమ్మాయి ఆ వ్యక్తి మీద చేపెట్టి చేస్తున్నావులో బాగుపోతుందని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆటో దిగి శవం నడుచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సో అంటే అటువంటి వారు మన దేశంలో కూడా ఉన్నారు. అటువంటి అద్భుత కార్యాలు చేసేటువంటి దైవజనులు మన దేశంలో కూడా ఉన్నారు. కానీ వారు అంత చేసినా కూడా ఆయన అంటే కనీసం ఈ సూచన ఆయన 10 మంది పైనే ఆయన చనిపోయిన వాడు చెప్పాడట. మరి ఏసీ చెప్పిన వాడు నిజమైందా లేదా? ఏం చెప్పాడు ఏసయ్య? నేను చెయ్యి క్రియలు దాని విశ్వాసించేవాడు వాటికంటే మరి ఉందా సార్? రైట్. వాటికంటే మరీ గొప్పవి అతను చేయని నిశ్చయముగా. అందుకని ఎక్కడో అయిపోయాడు ప్రకాశ్ దేశే ఎక్కడో ఎలా ఉన్నాం ఎక్కడున్నావా? అరే ఈ శక్తి నాకు ఉంటే ఇప్పుడు వెళ్ళి సమాధించే ఏదైతే లేకుండా బాగుంది అనుకుంటున్నారు. బాబు ఎంత వయసు ఎంత మీ బంధువు చనిపోయారు? 45 అంటే సరిపోద్దా? లేకపోతే కొంతకాలం ఉంటే మంచిదిగా అంటే మనకు అనుకుంటాం కానీ అనుకుంటాం కానీ నిజంగా మన అధికారం మనం వాడలేకపోతున్నాం. అందుకని సాధారణ గారికి తెలుసు ఇది పిరికి సంఘం, ఈ సంఘము పిరికి సంఘం, ఈ క్రైస్తవ సంఘము అంటే నేను కౌన్సిల్ చేసుకుని మాట్లాడతాను మామూలు ఈ జనరల్ మాట మనం కూడా పిలుకోలేమే వేరే విషయం. మనం పిలుకోలేమే చర్చలు పిలుకోలేమే. అందుకని సాధారణ బాగా తెలుసు ఈ పిరికి సంఘం ఏం చేయలేవు. చచ్చిపోయిన లేపగల శక్తి వాళ్ళకు ఉన్నా కూడా లేపడం. ఎందుకంటే లేపడానికి వాళ్ళకి ధైర్యం లేదు, లేపడానికి విశ్వాసం లేదు. ఒకవేళ దేవుడు నేను కూడా వెళ్ళి చనిపోయిన చేస్తాము లే 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 అంటే లేకపోతే దానికి ఏమైపోతుంది? నాకు ఫ్లెక్సీ పెట్టేసి దొంగపోదామని పేరు పెట్టారు. ఆ భయం ఏం చేస్తున్నా మనం? ఓకే దేవుడు చెప్పిపోయింది లేపుతాడు. దేవుడు చెప్తాం కాకపోతే వేరే విషయం. కానీ మన స్వకీయ మహిమ కోరుకుంటే లేవను, కానీ దేవుడి మహిమ కోరుకుంటే లేవచ్చు. కానీ లేకపోయినా ఎవరి మహిమ రావాలి? దేవుడి మహిమ రావాలి. మనకి ఏముండాలి? విశ్వాసం. హల్లెలూయా. లేకపోయినా దేని బట్టి మనం సంతోషించుకుంటాడు ఈశ్వర గారు చెప్పండి. పరలోకములో మన పేర్లు. సో మనం చచ్చిపోయిన రేపు లేపినా నేను గర్వపడాల్సిన అవసరం లేదు, అతిశయపడాల్సిన అవసరం అసలే లేదు. ఏసయ్యమో ప్రార్థన చేసి మేమంటే సంఘం ప్రార్థన చేసింది, దేవుడు ఆమె చచ్చిపోయిన వ్యక్తి లేపాడు కానీ మా సంబంధం లేదు. ఆయన పని ఆయన క్రియ, మేము సాధనాలే శిక్షించిపోయే కానీ పవర్ అయింది అని చెప్పాడు తప్ప క్రెడిట్ కొట్టాల్సిన పని ఇక్కడ లేదు. ఎంతమంది చూసేమో బాబోయ్ ఒక తర్వాత చూసాను నేను. ఆయన ఫోటో ఉంది స్పీకర్, ఆయన కింద చుట్టూ ఎల్ షేప్ నిండా స్వస్థత వరకు అద్భుతంగా దయ్యం ఎదుగుంటే వరకు ఎల్లి వరాలు అమ్మో అనుకున్నాను నేను. చాలా అందుకనే ఎక్కువ నా ప్యాప్లెట్ ఎప్పుడు ఒక సింపుల్ ఏంటిది మోడరేటర్ సీనియర్ పాస్టర్ లేకపోతే పాస్టర్ డాక్టర్ డేవిడ్ రాయి. డాక్టర్ బట్టి ఏమంటారు? డాక్టర్ డేవిడ్ కష్టం సంపాదించాయి కదా, డాక్టర్ డేవిడ్ రాయి విశాఖపట్నం బస్ స్వస్థత వరకు ఉన్న అద్భుతమైన సేవకులు ఇవన్నీ ఎలా వేట అక్కర్లేదు మనం. మనకి అవసరం లేదు. ఆమె అంతర్జాతీయ ప్రసంగం తీసుకురాస్తాయి మనకు అవసరం లేదు.
యేసు ప్రభు చెప్తున్నారు, ఎందుకు సంతోషించాలంట మీరు, ఎందుకు ఆనందించాలంట మీరు, మీ పేర్లు పరలోకమందు. సో ఈ అధికారం ఎక్కడ కనెక్ట్ అయి ఉండాలి? పరలోకమందు మన పేర్లు రాయబడి ఉన్నది అన్నదానికి కనెక్ట్ అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్, మరి ఎవరైనా నాకు సాయం చేస్తారా కొంచెం? రైట్, సో నెంబర్ 5, 5 దానికి వెళ్ళిపోవాలి. సో చూసారా, మనము ఇవన్నింటిలో మర్మాలు ఉంటాయి. నేను ఇంకా చెప్పడం దీంట్లో ఇంకా కలిసే మనం ధ్యానం చేయొచ్చు. నా సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వాలి కనుక నెంబర్ 5, 5లోది ఏం చూస్తామంటే డేట్. పుస్తకము రాసిన గ్రంథము, మొదటి సమయం రాసిన తారీఖు లేకపోతే కాలం. ఓకే, డేట్. 5, డేట్. ఏ సంవత్సరంలో రమారమి కంప్లీట్ అయిందంటే 960వ సంవత్సరం BC, క్రీస్తుకు పూర్వం 960వ సంవత్సరం. ఆ టైం కల్లా ఈ పుస్తకము, ఓకే, మొదటి సమయం గ్రంథం అనేది కూర్పు చేర్పు ఏదైతే ఉందో రచన అది కంప్లీట్ అయిందని అని అంటారు. రైట్, ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ 6వ విషయం, నెంబర్ 6. సీన్ ఏమంటాం అంటే తెలుగులో విషయం కాదు, ఆ సీన్ కాదు. బ్యాక్గ్రౌండ్ ఏమంటాం తెలుగులో? బ్యాక్గ్రౌండ్ అంటే అది బ్యాక్గ్రౌండ్ సీన్ అంటాం కదా, ఏమంటాం తెలుగులో? బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ యొక్క నేపథ్యం లేదు, కాంటెక్స్ట్. సరే, సీరియల్ రాసుకోవడం తర్వాత ఉందాం ఎందుకు, రైట్? సో ఈ యొక్క అంటే ఈ పుస్తకం రాసినది ఎటువంటి పరిస్థితులు అని పెట్టండి. అంటే పరిస్థితులు రాయి, దట్స్ బెటర్. ఓకే, సీన్ అన్న దానికి పరిస్థితులు పెట్టండి. ప్రస్తుతానికి పరిస్థితులు ఏంటి పరిస్థితులు? ఈ గ్రంథం రాసిన సమయానికి మరి పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ప్రాముఖ్యంగా 3 దేశాలు వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక అందులో మొట్టమొదటి ఏమిటంటే ఫిలిస్టియా దేశము, వాళ్ళ ఫిలిస్టియా దేశము. నెక్స్ట్ రెండోది ఎవరంటే మోయాబు దేశము. మూడోది ఇదేంటంటే అమలేకీయుల దేశం, అమలకైట్స్. ఓకే, సరే, ఇది ఇంకా లోతులుగా చాలా ఉంటాయి. ఫిలిస్టీన్ దేనికి సాదృశ్యం, మోయాబు దేనికి సాదృశ్యం, అమలేకీయుల దేనికి సాదృశ్యం అని మనం చూస్తే వీళ్ళేమో లోక సంబంధ అధికారానికి సాదృశ్యం, శరీరానికి సాదృశ్యం. ఓకే, వీళ్ళేమో జీవుడు నమ్మానికి సాదృశ్యం. ఓకే, సో కనుక శరీరాశ, నేత్రాశ, శరీరాశ, జీవుడు నమ్మం, ఈ 3 దేశాలు, ఈ 3 వాటికి సాదృశ్యం అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈ 1వ సమూయేలు గ్రంథము ఓకే మనము ధ్యానం చేశారు. బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఈ 3 దేశాల్లో యొక్క పరిస్థితి. అందుకని అటువంటి పరిస్థితుల్లో దేవుడు సమూయేలుని లేవనెత్తి సమూయేలు ద్వారా రాజుని ఏర్పాటు చేసి దేవుడు మరి దావీదుని తర్వాత మరి మనం చూసినట్లయితే సొలొమోను వీళ్ళు ఏర్పాటు చేయడం మనం అక్కడ గమనించగలుగుతున్నాం. రైట్, ఓకే, రైట్. ఇది 6వది. నెక్స్ట్ 7వ విషయం ఏంటంటే 7వది సారాంశములు, సారాంశము నెంబర్ 7, థీమ్స్ అంటారు. ఈ గ్రంథం యొక్క సారాంశములు ముందు ఒకటే పెట్టండి. సారాంశము, థీమ్స్ కాదు, థీమ్. ఏంటి ఈ యొక్క గ్రంథం యొక్క సారాంశం? ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు మీరు మీకు పెట్టినటువంటి పోస్టర్ ఉంది కదా వాట్సాప్ లో, ఒకసారి చూసి చెప్పండి దాని మీద ఉంది. ఎందుకు ఎక్కడే ఉంటుందా? ఏముంది చదవండి. The Lord's sovereignty and అది దాని సారాంశం. థీమ్ ఏంటంటే ప్రభు యొక్క సార్వభౌమత్వము మరియు నమ్మకత్వము. ప్రభు యొక్క సార్వభౌమత్వము మరియు నమ్మకత్వము. ఇది ఈ యొక్క మొదటి సమయాలు మరియు రెండు పుస్తకాలు ఒకటే థీము. అదే రాజులు ముగ్గురు రాజులు 3 కాలాల్లో ఉన్నారు కనుక మనము చూస్తాం కానీ మొత్తానికి 2 పుస్తకాలకి సారాంశం అది. నెక్స్ట్ నెంబర్ 8. నెంబర్ 8 కదా. రైట్. ముఖ్యమైన వ్యక్తులు.
వ్యక్తులు ఎవరు? ముఖ్యమైన వ్యక్తులు. ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? రాష్ట్రం నంబర్ 1 ఏలీ. ఏలీ మొదటి వ్యక్తి ఎవరండి? ముఖ్య వ్యక్తులలో ఏలీ ఎవరు చెప్పండి? యాజకుడు. ఓకే, యాజకుడు. మరి ఆయనకి పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారు. ఓకే, ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు? బైబిల్ గల వాళ్ళు, మంచి వాళ్ళ కాదు, వాళ్ళు చెడిపోయినటువంటి బ్యాచ్. ఏలీ కొడుకుని చెక్ చేయలేకపోయాడు, అది కూడా పెట్టలేకపోయాడు. ఏలీ మంచివాడే ఒక విధంగా, కాకపోతే కారణాలి తన కుటుంబాన్ని సరిగ్గా ఏడలేకపోయాడు, తన పిల్లల్ని సరిగ్గా అతడు నడిపించలేకపోయాడు, తన పిల్లలకి సరైనటువంటి భక్తి భయము శ్రద్ధ నేర్పించలేకపోయాడు. ఈ మందిరానికి వచ్చి ఆలయానికి వచ్చేటువంటి ఆడవారితో మొదలుకొని అక్కడ బలర్పించినటువంటి బలి మాంసము వరకు కూడా వీళ్ళు ఈ యొక్క ఏలీ యొక్క కుమారులు ఇష్టానుసారంగా ప్రవర్తించి చాలా భయంకరమైనటువంటి సాక్ష్యాన్ని కూడబెట్టుకున్నారు. దేవునికి ఉగ్రత వచ్చేంతగా, దేవునికి కోపం వచ్చేంతగా అది జరిగింది. ఎంతవరకు చివరికి అది కొడుకులుగా దరిద్రంగా ఉన్నారు, భయంకరంగా ఉన్నారు, పాపకి బస్టులు ఉన్నారు అని జనాలు నోట ఏర్పడుతున్నా కూడా ఏమీ చేయలేకపోయాడు. కొడుకులకి అధికారం వదిలేశాడు. పేరుకి ఈయన యాజకుడు, కానీ కొడుకులు పెద్దలు ఎక్కువైపోయింది. కొడుకులు వాళ్ళు మరి చెప్పారు కదా, స్త్రీలతోనూ మరి రకరకాల వ్యామోహాలతో వాళ్ళు ఉన్నప్పుడు గమనించాలి. ఒకే రోజు ఏంటి కొడుకులు మరియు తండ్రి ఏలీ కూడా ఒకే రోజు చచ్చిపోయారు. నేను దాని గురించి కొంచెం ఆలోచించాను. తప్పు కొడుకులే కదా, ఈయన శిక్ష పొందాడంటే తప్పని తెలిసి కూడా పిల్లల్ని చెక్ చేయలేదు, అందుకని శిక్షకు పాత్రయ్యారు. నా మాట అర్థమైందా? పిల్లలు చేసే తప్పని తెలిసి మనం కానీ సరి చేయకపోతే ఆ యొక్క శిక్షకు మనం కూడా పాత్రలు అయ్యే ప్రమాదం ఉంది. సో దట్స్ వై యు షుడ్ బి వెరీ కేర్ఫుల్. పిల్లలు తప్పు చేస్తే తప్పు చేసి చెప్పాలి, రే నాయన నాది తప్పు కరెక్ట్ కాదు చెప్పగలుగుతారు. అంతేగాని చాలా మంది కవరింగ్ చేస్తారు. పిల్లలు తప్పులు కవర్ చేస్తుంటారు, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ బిబ్లికల్. ఓకే, అలాగే ఏలీ తన కొడుకు చేసిన భయంకర పాపాలను కవర్ చేసుకుని వచ్చాడు. వాళ్ళు మనం చచ్చాడు, ఆయన చనిపోయాడు కదా, విచిత్రంగా చనిపోయాడు. ఆన్లైన్ కొడుకునేమో అక్కడ శత్రువులు చంపేస్తే ఆ కబురు విన్న తర్వాత కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఒకడు వచ్చాడు. వచ్చిన తర్వాత సైన్యము, అయ్యా ఇశ్రాయేలు ఓడిపోయింది, ఫిలిస్తీన్ ఓడించారు అన్నాడు. అదే పెద్ద షాక్. ఇంకా పరమ షాక్ ఏంటంటే దేవుని యొక్క నిబంధన మందసము పట్టబడింది అన్నాడు. వాట్? మందసం పట్టబడి దేవుడు సన్నిధిలో మందసం మీరు వాళ్ళు ఎలా పట్టుకున్నారు అని ఆలోచించుకొని దాన్ని యోచించుకునే లోపు అక్కడ బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చింది ఆయనకి. ఆ షాప్ తిని ఏం చేసినట్టే ఆ షాప్ లో టమాన్ పడ్డాడు. ఎలా పడ్డాడంటే మెడ విరిగిపోయినట్టుగా పడ్డాడు. ఆ మెడ విరిగిపోవడం అర్థం ఏంటంటే స్పైనల్ కార్డ్ లో డిస్క్ అన్ని ప్రొలాప్స్ అయిపోయాయి, డిస్కనెక్ట్ అయిపోయింది. అది స్పైనల్ కార్డ్ మొత్తం అది టచ్ అయిపోయింది బోన్స్ కి. ఇన్స్టెంట్ గా అవి చూసిన తర్వాత విన్న తర్వాత ప్రకారం పెద్ద కోడలు ఉంది. పెద్ద కోడలు ఏముందంటే, అయ్యో నా భర్తను చనిపోయాడా, అది మావయ్యను చనిపోయాడే అని చెప్పి అక్కడ ప్రసవ వేదన చేసి కొడుకు కట్టేసి పేరు పెట్టింది. ఎవరు పెట్టిన పేరు? ఇకబోద్. కబోద్ అంటే దేవుని మహిమ. ఇకబోద్ అని మహిమ పోయింది. ఏం పేరు పెట్టిందో చూడండి. మనోళ్ళు శ్రీకాకుళం ఏరియాలో ఎక్కువ పేరు కనపడుతుంది. ఏం తెలిసి పెట్టారా? నేను అక్కడ కట్టిన శ్రీకాకుళంలో కట్టిన ఒక చర్చి అంతేపాలెం అనేది ప్రొఫెసర్ పనిచేసిన కట్టిన ఫస్ట్ చర్చిలో ఒక చర్చి స్థలం యొక్క వ్యక్తి తమ్ముడు అనమాట. బాబు నీ పేరేంటి? కట్టరా అయ్యారు అన్నాడు. నేను పేరు అయినా అన్నాడు. నేను టైం తీసుకొని 3 వరుసగా 3 నెలలు అయిన తర్వాత ఒక రోజు కూర్చోబెట్టి, అయినా నీకు ఈ పేరు ఎందుకు పెట్టారు అంటే అప్పుడు చెప్పాడు అబ్బాయి పెట్టాలా. మంచి విశ్వాసం అంటారు, చాలా మంచి విశ్వాసం. వాళ్ళ బ్రాంచ్ ఇచ్చారు, బాగా అప్పించారు, మేము వాళ్ళు అప్పించారు అనుకోండి. కానీ గట్టింది 5 శాతాల్లో. అయితే అడిగే పెట్టాలని పెట్టారంటే, అయ్యా మరి పుట్టి నాకు ముందు నా పుట్టి చచ్చిపోతున్నారు, అందుకని మొత్తానికి నేను పుట్టేసరికి మమ్మీ కూడా మోషన్ వెళ్ళిపోయింది, అందుకని ఆ పెట్టలో పుట్టేనని బతికేనన్నారు సార్, పెట్టాలో పెట్టేశారు. ఈ మీరు పెట్టారు అయినా గోపాల తర్వాత మార్చేయండి. పోయి ఏ పేరు పెట్టండి?
ఇకపోదంటే మహిమ అంటే ఎవరైనా కొడుకుకి రక్షణ లేనివాడు అని పెట్టడం పేరు చెప్పండి. సాత్వికుడని పెడతారు, ఏదో పెడతారు, కానీ లేకపోతే ఎవరికైనా సాధారణ పేరు పెట్టాడు. నేను చూసాను, లూసిఫర్ ఉండేది ఒక పేరు, ఒక అబ్బాయికి లూసిఫర్ పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు ఏంటంటే ఇక ఏదో చెప్పేది కదా షార్ట్ ఫస్ట్ టైం కుక్క పేరు పెట్టినా లూసి అని, లూసిఫర్ అని. కొన్ని వాళ్ళు కొడుకు పేరు లూసిఫర్, మీరు చెప్పి ఆశ్చర్యపోతారు, కుక్క పేరు జీసస్. మరి ఏమన్నా ఈ విషయపట్నం ఎక్కడ కదా విషయపట్నం అయింది. నిజంగా ఏ చౌదరి గారి ప్రభు మరి నన్ను క్షమించదు కాక ఇది నేను చెప్తాను రెండో విషయం చెప్తున్నా. అది వాళ్ళు అని చెప్పి చిటికేసి ఏ పేరుని ఎలా వాడాలి, ఎలా వాడతారు అంటే దయ్యం సాతాను గుప్పిట్లో ఉన్నట్టు అలా ఓల్డ్గా ఉంటారు ఊహించలేదు. సో వీడు పెట్టిన పేరు ఇకోమో, మహిమ పోయింది అని పెట్టింది. ఎంత విషాదమో, రైట్? సో అటువంటి భయంకరమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నెంబర్ 1 ఎన్నో పాయింట్ ఇది, ఎన్నో 8th పాయింట్, ఎన్నో పాయింట్ 8th పాయింట్ లో టైటిల్ ఏమన్నామమ్మా? మెయిన్ క్యారెక్టర్స్. ఓకే, అందులో నెంబర్ 1 ఎవరు చూసామండి? ఓకే, సో ఏది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మీరు తల్లిదండ్రులు ఉన్న మీరు ఏం చేయాలి? మీ పిల్లల్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేయాలి, ముందు చేయాలి, ప్రేమించండి. ముందు చేసిన టైం ముందు చేయండి, తర్వాత కొట్టాల్సిన పట్టండి. ఒక అతను బయట చెప్తుంది కదా, స్పేర్ ద లార్డ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. మరి మీ కుమారుడిని శిక్షించడం ఆపితే కుమారుడు ఏమైపోతాడు? పడైపోతాడు. అందుకని ప్రేమ గల తండ్రి తన కుమారుడిని ఎవరికెళ్ళిపోయారు రైట్. తన ప్రేమ గల తండ్రి ఏం చేస్తారమ్మా సుజన? తన పిల్లలను షార్ట్ అయినా లెస్సీ లేదా ఏం చేయాలమ్మా? కొడతాము పిల్లల్ని గత ఆడుకుంటావా? ఏమో నాకే నమ్మకం లేదు అంటే పిల్లలు ముందు కదా. కానీ అది క్రమశిక్షణ చేయకపోవడం వల్ల ఏది మనకు ఒక వార్నింగ్ అంటారు. ఆయన పురుగులు చచ్చిపోయారు, ఆయన కూడా. అంతేకాదు దేశం నుంచి మహిమ వెళ్ళిపోయింది. మీ పిల్లల్ని చెక్ చేయకపోతే మీ ఇంటిలో ఉండవలసిన రక్షణ సమాధానంలో, మీ ఇంటి మీద ఉండాల్సిన ఎక్కిన మేఘము, మీ ఇంటి మీద ఉండాల్సిన ఆ కృప తొలగిపోతుంది. అందుకని దేవుని కృప నుంచి ఎప్పుడు కూడా దేవుని కృప తీసివేడు, మనమైతే తప్ప. ఎన్నిసార్లు కనిపించినా లోపడ్డాడు ఎవరి కృప నుంచి తనతో తాను వెళ్ళిపోయిన వాడు. ఇది గుర్తుంచుకోవాలి. డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ద పెరిఫెరల్ ఆఫ్ గ్రేస్, రైట్? ఇది మొదటి పేరు. ఏది? రెండవ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే హన్నా, రైట్? ఓకే, హన్నా గురించి ఎవరికి ఒకరు 2 మాటలు చెప్పండి. చివరి హన్నా గురించి చెప్పండి. హన్నా కొట్టరాలు. ఓకే, ఇంకా ఎవరు చెప్తారా? అమ్మా మార్గరెట్. హన్నా గురించి 2 మాటలు చెప్పు. దేవుడే దేవుడు రైట్. ఇంకా ఏదన్నారు ఇక్కడ? అయ్యా ప్రార్థన పడదా? నువ్వేమన్నా కొట్టరాలు, మీరేమో ప్రార్థన పడాలి, మీరేమో దేవుడి దర్శనం అది. ఇంకా అన్నా గురించి ఇంకేం చెప్తారు? అమ్మా శాంతమండి ఏంటమ్మా? కుమారుని కన్నా కుమారుడికి ఇంకా ఆడదారు. అన్న గురించి మాట్లాడండి సిస్టర్. మిస్సెస్ ఆడదారు మీ సరోజిని గారు చెప్పండి. అన్న గురించి ఏం చెప్తారా? ఇంకా ఎవరు అమ్మా? అన్న గురించి చెప్తావా? వెరీ ఒక సుఖంగా అడగబోతుంది, నువ్వు చేయని రాస్తారు కదా. అదే అడిగేస్తున్నాను ఉంటుంది, చూసారు నేర్చుకోండి మనం. చెప్పమ్మా సుఖని. దేవుడికి నిలబెట్టి. వెరీ గుడ్ అమ్మా. సిస్టర్ లక్ష్మి గారు, లక్ష్మీ ప్రసాద్ గారు అన్న గురించి
అంటే ఆడవాళ్ళని అడుగుతుంది, ఆడ స్త్రీ క్యారెక్టర్ కనుక ముందు వార్షిని ప్రార్థనలో చెప్పారు ఎవరు ఇంకా చెప్తారా? అమ్మా సిస్టర్ శాంతి, సిస్టర్ రూత్. అన్నా గురించి అండి, దేవుడు మొక్కు నెరవేర్చింది. అది దగ్గర చెప్పాడు ఏదో ఎవరు నువ్వు అదే ఆ పాయింట్ వేరే భాషలో చెప్పారు. ఓకే రవి, అదే చెప్పాలనుకున్నా. మంచి బాధపడుతున్నా తెలుస్తూ ఉంటారు. వెరీ గుడ్. అమ్మా సిస్టర్ లీలావతి గారు అన్న గురించి నిద్ర పోగొట్టుకోవడానికి ప్రభు పాలన జరగవచ్చు. ఓకే చూసారా, ఎన్ని ఇక్కడే 5 పాయింట్లు వచ్చాయి. రేపు స్టేట్ కోటలు ఈ భాషలో చెప్తాను నేను వచ్చి చదవి అని చెప్పలేదు. ఇంకా అందరూ చెప్పేసారా మీరు విశ్వాసరాలని స్త్రీ సిస్టర్స్ ప్రసన్న గారు దేవుని ప్రత్యక్షతలు మరి శిలోక మధ్యలో ఆగిపోయి కదా, మరి ఇశ్రాయేలుకి ప్రత్యక్షతలు ఆగిపోయి దేవుని మరలా తన కుమారు ద్వారా మందిరానికి ప్రత్యక్ష. సో ఒక ధన్యుడు అయిన కుమారుని కదా దేశాన్ని అందించింది. ఈ చెప్పినవన్నీ ఇచ్చింది. తర్వాత ఇశ్రాయేల్ కూడా మంచి నాయకుని ప్రాఫిట్ అందించగలిగింది. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. సో మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా మంచి ఎక్సలెంట్ సూపర్ పాయింట్స్ కదా. కనుక అసలు అన్ని ప్రశ్నలు అన్న గురించి అదే చాలా సంతోషం, మంచి పాయింట్స్ చెప్పారు మీరు. వెరీ గుడ్. అయితే మరి ఇందులో మనం చూడాల్సిన విషయం, ఒక మధ్యలో తర్వాత చూస్తాం కదా, ఆయన భర్త పేరేంటి? ఎల్కనా ఏమంటాడు ఒక చోట, ఏమన్నా నువ్వు ఎందుకంటే కూలిపోతా బాధపడుతున్నావు, ఎంతమంది కొడుకుల కంటే నేను సమానం, 10 మంది కుమారుల కంటే నేను గొప్పవాడు కాదా? నిజంగా అటువంటి భర్తలు ఏమైపోయారు కదా, అటువంటి భర్త ఈవిడ కొట్టాలి, పిల్లలు లేరు. ఏం కష్టపడి ఇస్తున్నారో చెప్పండి. నాకు తెలుసు, కొన్ని కేసులు తెలుస్తున్నాను. పిల్లలు కొట్టలేదని కొట్టలేదని చెప్పి విడాకులు ఇవ్వమని బతిమాలినటువంటి కేసు విషయపడుతూ ఉంటాయి. ఎందుకంటే అబ్బాయి అమ్మ నాన్నగారు ఏం చెప్పంటే ఒక పెళ్లి చేద్దాం, అమ్మాయి రెడీగా ఉంది, ఈ అమ్మాయికి ఇక్కడ రాదు కొట్టరాదు, ఈ అమ్మాయి కనలేదు అని చెప్పి ఏమి కౌన్సిలింగ్ చేశాము. చాలా ఉన్నాయి ఇటువంటి కేసులు పోతున్నారు. ఇప్పుడు చూసారు అంటే నిజంగా వాళ్ళు దేవుడిని ఎదిగిన వాళ్ళైతే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఈవిడ చేతిలో లేదు, ఆయన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? పిల్లలు దేవుడి చేతిలో. యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం. సో ఎందుకు ఇది అర్థం చేసుకోవాలి? వెనకాల గోల్డెన్ వర్డ్స్ ఒకసారి చదువుతారు చూడండి. 1 సమయంలో 1 అధ్యాయంలో ఎల్కనా చెప్పిన చాలా నిరాశతో తిరుగుతూ, చాలా బాధపడుతుంది తిరుగుతూ, చాలా దుఃఖంలో ఉంది, చాలా వేదనలో ఉంది, యాతనలో ఉంది, అయ్యో అన్నప్పుడు ఆ టైంలో భర్తతో పంచుకున్న భర్త అంటాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం మానేసిందట. నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే, అబ్బా 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడని కానా? నేను నీకు విశేషమైన వాడని సరే ఏం స్టేట్మెంట్ కదండి. నేను నీకు విశేషమైన ఎంతమంది కంటే కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే అర్థం ఏంటి? చెప్పేది కాదు, అక్కడ చెప్పుచూ వచ్చాను. అంటే అర్థం ఏంటి? ఒకసారి కాదు, ఇదే కబుర్లు పదే చెబుతూ వస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. సో కనుక అయినా కూడా అన్న మరి తనతో ప్రక్కన మీరందరూ ఒక విషయం మర్చిపోయారు. పైన వచ్చిన అంటే ఒక విషయం మీరందరూ కొంచెం మర్చిపోయారు. అన్న గురించి మీకు చదివిలో వచ్చేసరికి ఒకసారి 5 వచ్చినట్టు అన్న ప్రియముగా ఆమెకు 2 పాటించు వచ్చాను. ఆమెకు 2 పాటించు వచ్చాను. ఆమెకు 2 పాటి 2 ఇద్దరు ఇచ్చు 2 పాటించు వచ్చాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువుని బట్టి ఆమె వైర్యపు పెరిగిన అది చూసారు. ఆ పాయింట్ మర్చిపోయారు. ఏంటిది? ఆమె యొక్క వైర్యపు
ఆవిడ పేరేంటి తెలియదు, ఆవిడ టైటిల్ ఏంటి తెలియదు, పేరు ఆవిడ డిస్క్రిప్షన్ చూసి ఏమిస్తాడు, ధైర్యం ఉంటుందంట. ఏంటి ఎంత విచిత్రం చూసారా? అంటే అన్న గురించి మనం మర్చిపోయే పాయింట్ ఏంటంటే ఆవిడ వైరు కలిగించే వ్యక్తి. ఆవిడ పది కూడా ఏం చేస్తున్నాడా? విసిగించుటకై ఏం పుట్టించుకొచ్చింది? కోపం పుట్టించు వచ్చాను. అంటే మీరు అర్థం చేసుకోండి, ఏమవుతుంది పెళ్లిలో ఏమవుతుంది? అన్నాన్ని రెచ్చగొట్టుతుంది. అంటే ఏమైనా ఉండాలి, అది పాయింట్. ఏమో వచ్చుకుంటున్నాను, పర్వాలేదు, ఏం లేదు, నువ్వు నేను ఉండి పెట్టాలా, నువ్వు పరిమర్శిగా నేను పనికిరావు. మన ఆడ మాకే కదా. అమ్మో ఇండియాలో ఆవిడ పుట్టుంటే ఆవిడ పని ఇక అయిపోయి సమాజం గురించి తెచ్చిపోయింది. ఆవిడ ఇండియా మామూలు కాదు కదా, ఇది ఎక్కువ సెంటిమెంట్ కాదు. ఏది పిల్లలు పుట్టడం చాలా పెద్ద సెంటిమెంట్. ఇండియాలోనే ఈ రోగం. ఇతర దేశాల్లో పిల్లలు పుట్టడం డాక్టర్ చెప్తే ఓకే నో ప్రాబ్లం, ఆర్ఫనేజ్కి వెళ్ళి పెంచుకుంటారు. వైట్ పేరెంట్స్ బ్లాక్ ఆఫ్రికన్ చిల్డ్రన్ని ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మందిని పెంచుకుంటారు, ఆల్ ఓవర్ యూరోప్ అండ్ అమెరికా. కానీ మనము అలా కాదు, వెంటనే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఒకడు అలా ఒకటి విషయంలో ఒక ఆయన నేను పేరు ఏం చెప్పలేను కానీ అలాగా ఎంతో అమ్మాయి విరాట్ ఇవ్వడానికి మొత్తం ఏం చేసినట్టే ఇంకొక ఆమెతో రహస్యంగా రెండో పెళ్లి చేసుకుని జీవిస్తున్నాడు. అక్కడ పిల్ల పట్ల అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నారంటే బాబు ప్రాబ్లం నీది అన్నారు. ఇప్పుడు మీ అమ్మాయి ఏంటి అంటే ఇది ఫస్ట్ నుంచి చెప్తుందంట, ఫస్ట్ నుంచి చెప్తుంది నాకేం లేదు, నాకు అంతా ఓకే, ప్రాబ్లం మీరే చూపించుకోమంటే చూపించుకోలేదట. అత్తగారు అందరూ కలిసి వడ్రాన్ని చెప్పేసి ఏం చేశారు, ఇంకో పెళ్లి నాశనం చేయాలి, అన్అఫిషియల్ ఇల్లీగల్ చేశారు. అక్కడ పెళ్లి కొట్లా ఏం సంగతి చూస్తే డాక్టర్ చూస్తే ఏం బాబు సమస్య అమ్మాయిది కాదు సమస్య. మరి ఎవరికి ఏం జరిగింది, ఎవరికి ఏం జరిగింది ఆలోచించండి. ఈరోజు అంటే ఎందుకు గుర్తు చెప్తానంటే చాలా ఆదినాలలో గొడ్రాలుగా ఫరహీనురాలుగా ఉండడం అనేది ఈక్వల్ టు శంకుడు. అంటే ఒక యూనక్ పురుషుడు ఎంత అవమానమో పాత నిబంధనలో గొడ్రాలైన స్త్రీ అది ఈక్వలెంట్ ఆఫ్ షేమ్, అంతే అవమానానికి సమానం. అందుకని తర్వాత గొడ్రాలకి షండుడికి దేవుడు అనుమతించాడు. షండుడు మరి మొదటి వారు బైబిల్లో ఉన్నారు. ఒక మంచి పేరు కోసం షండుడు ఒకటి చెప్పండి, కానీ ఆయన షండుడుగా పుట్టలే, ఆయన షండుడుగా చేపట్టాలి. రైట్, షండుడు అంటే అర్థమైంది కదా, నపుంసకుడు. ఓకే, సో కనుక అటువంటి బాధ చూసినప్పుడు నపుంసకుడు పనికిరాడంటే ఎంత బాధ. తల్లిదండ్రులు కానీ ఆయన కానీ అలాగా స్టీల్ ప్లాంట్ ఒకరు పెళ్లి చేసుకున్నట్టు తెలిసి చూస్తే ఏం లేదు ఏంటంటే చూస్తే అసలు ఆయన పురుషులే కాదట. స్టీల్ ప్లాంట్ జరిగిన వివాహం ఏంటి మరి పురుషులే కాదట. తర్వాత దాన్ని కట్నాలు తీసుకున్నారు. ఇప్పుడు కట్నాలు సగం ఎగ్గొట్టి కొందరు అమ్మాయి విడాలి. ఆ షాప్ లో అమ్మాయి పెళ్ళిలో దేవుడు చెప్పి 10 సంవత్సరాలు నేను పెళ్లిదాను, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను పెళ్లిదాను బాధ చేసి సభ్యులు చూసాను బాధ విషయాలు. అందుకని ఏంటి మనం హన్న ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంత వేదనలో పదే పదే ఏం చేస్తున్నట్ట విసిగిస్తూ అడుగు మాట ఏంటది వైరి అగు పెద్ద ఇక్కడ మీరు గమనించలేదు, విసిగిస్తూ ఉన్న ప్రకటన ఈ పెద్ద హన్న ఏం చేసింది? వాట్ ఈస్ ద రియాక్షన్ ఆఫ్ హన్నా? ఇంత వైరీగా ఉన్న ఆమె హన్నా ఈ హన్నను విసిగిస్తూ వేధిస్తూ నానాలుగా మాట్లాడుతుంటే హన్నా చేసిన పని ఏమిటి? భర్తతో చెప్పిందా లేదా? చెప్పిందా భర్తతో? ఏమండి ఆవిడ చాలా మనుషులు మాట్లాడుతాను ఇంటే ఉన్నారండి, ఇంటే వెళ్ళిపోతానండి అనంతా మళ్ళాగా చూసారా? అర్థం చేసుకోండి. అక్కడ బైబిల్ చాలా క్లియర్గా మనకు అక్కడ రాసి పెట్టింది. హన్నా ఏమి చేయలే, ఏదైతే ఉందో ముఖమంతా ఎలా ఉందంట బాధతో దుఃఖంతో చాలా వేదనతో చాలా తను పక్కకి చెప్పలే. తను ఒంటరిగా ఆ బాధ భరిస్తుంది. అది చూసిన హస్బెండ్ ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? చదివే కదా ఇప్పుడు ఏమంటాడు? అమ్మా ఎందుకు ఏడ్చున్నావు?
చేసింది ఈవిడ? చెప్పలేదు. ఎందుకు నాకు మొహం అన్నాడా? మీ ఇద్దరు ఉండలేకపోతే పండి మొహం నేను 3,000 రూపాయలు అన్నాడా? చూడండి ఎంత జెంట్లుమెన్ ఎవరు కదా. చూడండి ఎంత ఎంత జెంట్లుమెన్, నోబుల్ మ్యాన్ ఆలోచించండి. కనుక ఎందుకు ఏడ్చుచున్నాం అంటే ఈ అమ్మాయి ఎప్పుడూ ఎవరితో పంచుకోవాలి, కానీ ఆ బాధ తట్టుకోలేక కన్నీళ్ళే కాదు. ఆ కన్నీళ్ళు ఎవరు చూశారు? దేవుడు చూశారు. ఎవరు చూశారు ఇక్కడ? భర్త చూశారు. భర్త కనబడాలని ఆడడం కాదు ఆవిడ. గుండెలో ఉన్న బాధ ఏడుస్తుంటే, ఎక్కడున్నా ఏడుస్తుంటే ఆయన గమనించాడు. గమనించి ఎవరు చెప్పుకోలేదు ఇక్కడ. గమనించి అప్పుడు ఆయన మరి అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు ఏడ్చుచున్నావు? భోజనం కూడా మానేశారు అంటే ఇది ఏడుతున్నా మా మనసు కాకుంటే. సో కనుక మనం అర్థం చేసుకున్న విషయం, ఈ లెసన్ నేర్చుకోవాలి. అన్న విషయంలో మనం గమనించాల్సిన విషయం. ఓకే సార్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్న మీద ప్రసవం వచ్చేస్తుంది. అందుకని దాని టాపిక్ అన్న గారి టాపిక్ ఏంటమ్మా? టాపిక్ ఏంటండి? మూడో వ్యక్తి చెప్పండి. మీరు చెప్పండి, మూడో వ్యక్తి ఎవరు? అమ్మా ఎవరు? సమూయేలు. పుస్తకమే ఇది పేరు మీద ఉన్నది. ఇప్పుడు సమయం ఇవి తర్వాత మనం చూస్తాం. నాలుగో వ్యక్తి ఎవరు చెప్పండి? ఈ గ్రంథంలో ఉన్న నాలుగో వ్యక్తి, ప్రాముఖ్యమైన నాలుగో వ్యక్తి ఎవరంటే ఓకే సౌలు. వీళ్ళందరూ మామూలు కాదు. వీళ్ళందరూ కూడా వ్యక్తులు, గ్రేట్ పీపుల్ నో డౌట్. ఓకే తర్వాత ఐదో పేరు చెప్పండి. సౌల్ తర్వాత ఎవరు గ్రేట్? అది మట్టుగా హ్యాపీగా చెప్తారు. మీ పాస్టర్ పేరు దావీదయ్యా. అమ్మో ఆయన ఇక్కడ మనం ఎక్కడ ఆమె రైట్. తెలుసు. తర్వాత దావీదు తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు చెప్పండి? ఒకటో సమయాలు మీకు చదవలేదు అమ్మా ఎవరు? సౌలు కొడుకు పేరేంటి? 1 2 3 4 5 6 ఆరవ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఒకటో సమయం గ్రంథంలో చూస్తే తీసుపడేస్తారా ఏమా అని పని పెట్టేస్తారా? లేకపోతే దావీదు అని పరిచయం ఉన్నాడా? దావీదు అనగా ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? సైమల్టేనియస్ గా గోపుర అనగా ఏమంటారు పక్కన? గుంటూరు. తర్వాత గోపుర మాట్లాడే గోపుర మాంసం. అలాగే దావీదు అనగా ఏమొస్తుంది మన మైండ్లో? రాగి 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 సంకటి. చూసారు? రాగి అనేది ఏమొస్తుంది? సంకటి. బెల్లం బెల్లం బాణం అల్లం సభ్యతలు మొదలు టకాలు ఓకే. సో కనుక అలా దావీదు అనగా మనకు తోడుగా తోటగా వచ్చే పేరు ఒక పేరు ఏంటమ్మా? గొలియాతు. ఓకే ఆరోది ఆఖరిది 7 సార్ జోనతాన్. ఈ యొక్క 7 ఈ మొదటి సమయం యొక్క మొదటి ప్రభుత్వం. ఓకే నేను ముగించిపోతున్నాను. ఇందులో నంబర్ 9 9 దానికి వెళ్తున్నాను. ముఖ్య బాధలు. ఓకే అందులో కీ వర్డ్స్ ముఖ్య వచనం ఒకటో సమయాలు 2వ అధ్యాయము 2వ వచనం. తక్కువ చదవాలండి. మనం ముగించేసుకుంటాం. దీనికి ఇంట్రడక్షన్ క్లోజ్ చేస్తున్నాను. ఈ ఇంట్రడక్షన్ 4 రోజులు చెప్పవచ్చు, కానీ మనకు పుస్తకాలు స్టార్ట్ చేయాలి కనుక చదవండి సార్. ఒకటో సమయం 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ముఖ్యమైన వచనం కాదా? చెప్పండి, ఇది ముఖ్యమైనదా కాదా? ఏంటి ముఖ్యం ఇక్కడ? పరిశుద్ధ యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. అది పాయింట్. ఓకే తనకు ఒక కీ వర్డ్స్ ఒకటి ఉంది. ఒకటో సమయం 13 అధ్యాయం 14 వచనం కూడా. అయితే యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానికి యెహోవాకి ఇష్టానుసారమైన మనస్సు గల
మరొకరిని కనుగొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మరి ఇంకొక వచనం ఉంది, 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒక దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. చూసే అర్థమైందండి. ఓకే, ఆ వచనంలో చాలా డెప్త్ ఉంది. మీరు తర్వాత వాటిని రాసుకున్నది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో 10వ అంశంలోకి వెళ్తున్నాం. 10వ అంశంలో ముఖ్య అధ్యాయము ఏంటంటే 15వ అధ్యాయం. ఈ చాప్టర్ ఏంటంటే 15వ అధ్యాయం. 9లోనే ఏ ముఖ్య వచనం, బి ముఖ్య అధ్యాయం. ఎందుకు 15వ అధ్యాయంలో ముఖ్య అధ్యాయం అంటున్నామంటే ఇక్కడ రాజరికము మార్పు చెందుట మనం చూస్తున్నాం. ఓకే, సౌలు నుంచి ఓకే ఏమైపోయింది, రాజ్యము దావీదుకు అందించబడింది. అందుకని ఈ రాజ్యము సౌలు చేతుల నుంచి తీయబడి దావీదుకి అందించబడి. అందుకని అది ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ట్రాన్సిషన్ ఆఫ్ ద కింగ్డమ్ టు డేవిడ్. ఇది 9వ విషయం. ఓకే, 9వ విషయం. అసలు 9 రాసుకోండి. ఎందుకంటే 9 కదా మనలో 9A 9B రైట్. నెక్స్ట్ ఆఖరి 10. ఈరోజు అడ్జస్ట్మెంట్ క్లోజ్ చేసుకుంటాను. ఈరోజు అరగంట లేట్ స్టార్ట్ చేసాం కనుక అరగంట లేట్ ముగిస్తున్నాను. ఇంట్రడక్షన్ దీంతో కంప్లీట్ చేస్తాను. రేపు నుంచి మనము మెడిటేషన్లోకి, ధ్యానంలోకి, అధ్యాయాలు సారాంశంలోకి వెళ్దాం. ఓకే, ఇందులో ఓకే నంబర్ 10 లాస్ట్ పాయింట్. ఈ 10ది ఏమిటి అని మనం చూస్తే ప్రాముఖ్యమైన వివాదములు, మెయిన్ సెక్షన్స్. వివాదం పుస్తకం మొదటి సమయం యొక్క ముఖ్యమైన వివాదం. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చెప్పండి. ఏమో చూసి ఒక రకమని ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి 1వ సమయం గ్రంథంలో? 31. వెరీ గుడ్, 31 అధ్యాయాలు ఉన్నాయి. ఓకే, ఇందులో 1 to 7 మొదటి నుంచి 7 అధ్యాయాల వరకు ఒక భాగము. ఓకే, ఇది సమూయేలుకు సంబంధించిన భాగం. ఇక్కడ సమూయేలు మనకు కనబడ్డాడు. నెక్స్ట్ రెండవ భాగము 8 నుంచి 15 వరకు సంబంధించిన భాగం. ఇదేమో సౌలు రాజుకి సంబంధించిన భాగం. అత్యంత 16 నుంచి 31 అధ్యాయాలన్నీ కూడా ఇక మిగతాదంతా కూడా ఎవరికి సంబంధించింది? దావీదుకి సంబంధించిన. సో ఈ యొక్క అందుకని మనం ముఖ్య వ్యక్తులు, మెయిన్ క్యారెక్టర్స్ లో సొలొమోను పేరు మనం రాసామా? సొలొమోను పేరు రైట్. సో కనుక ఈ యొక్క 31 అధ్యాయాలు కూడా ఈ 3 భాగాల్లో మనము విభజించుకుంటే మనకి ఈ టెక్స్ట్ సమూయేలు గ్రంథం చదివినప్పుడు ఎవరికి సంబంధించింది క్లియర్ అర్థమైపోతుంది. మొదటి భాగంలో 7 అధ్యాయాలండి, 1 నుంచి 7 అధ్యాయాలు. ఎవరి గురించి అది? సమూయేలు. రెండో భాగము 8 నుంచి 15. ఇలా చూసే 15 అధ్యాయం ట్రాన్సిషన్. సో 15 అధ్యాయం అది ఎవరికి సంబంధించింది? అది సో ఆఖరి భాగము 16 నుంచి 31 వరకు దావీదుకు సంబంధించినటువంటి ఇదన్నమాట. సో కనుక ఇవి మరి ఉపోద్ఘాతము, మీకు మర్చిపోవాల్సిన ఉపోద్ఘాతము. అయితే దీంట్లో మరి నేను ముగిస్తాను, టైం అయింది కానీ ముగిస్తాను. 11లో ఒక్కటి ఉంది ఇంట్రడక్షన్లో, అది రేపు చెప్తాను. ఓకే, మీరు టైం రాసుకోండి. రేపు చెప్పి మనము పుస్తకంలోనికి మనం అడుగు పెడతాం రేపు. ఓకే, ఈ 11 ఏమిటంటే 17 ప్రాముఖ్యమైన పాఠములు. 15 ప్రాముఖ్యమైన పాఠములు. ఎక్కడి నుంచి మాట్లాడేవి? మొదటి సమయంలో నుంచి మనం చూసేటువంటి పాఠాలు. 15 ఇంపార్టెంట్ లెసన్స్. అందులో ఒక్కటి జస్ట్ ఓకే శాంపుల్ రైట్. మన మొట్టమొదటి ఏమిటంటే ఓకే మనం నేర్చుకోవాల్సిన 15 పాఠాల్లో
మొదటి పాఠము ఏమిటంటే పాఠం నెంబర్ 1, లెసన్ 1, L1. త్యాగపూర్వకమైన కానుక, ది గిఫ్ట్ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగపూర్వకమైన కానుక. రెఫరెన్స్ 1 సమూయేలు 1వ అధ్యాయం అంతా 1 Samuel chapter 1. ఓకే, గిఫ్ట్ ఆఫ్ సాక్రిఫైస్. ఇది త్యాగపూర్వకమైన ఏమనండి? త్యాగపూర్వకమైన కానుక. ఎవరు కానుక? కానుక త్యాగం చేసిన ఎవరు? సమూయేలుని తిరిగి దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు సమూయేలు వయసు ఎంత? 3 సంవత్సరాలు. 3 years. ఆలోచించారు. మన బాబు మన పాప 3 సంవత్సరాలు మేము ఎంత ముందుకున్నారు ఏమిటి? నాకు తెలిసి చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నారు. ఎలా వదులు అసలు కొందరైతే పిల్లల్ని చూడకుండా ఉండలేదు. పిల్లలు పుట్టి పెరిగే కొద్ది కుటుంబం బాగా ఇస్తారు. పెరిగే కొద్ది ఉంటుంది కొద్ది మాటలు, అడుగులు వేస్తున్నప్పుడు, ఆట పాడుతున్నప్పుడు, ఇంటికి రాక ఫోన్ చేసినప్పుడు డాడీ అని ఫోన్ పిలిచినప్పుడు అసలు ఎప్పుడు వెళ్ళిపోతుంది కనిపిస్తుంది. చూసారా? అటువంటి వయసులో చక్కగా అల్లారు ముద్దుగా పాల ముక్కలు వేసుకొని ముద్దుగా గతులు వేసుకొని తిరుగుతూ ఉన్న పిల్లల్ని ఎలా వదిలిపెట్టి ఉండగలం? ఓకే, ఉండగలిగితే ఊరు తీసుకెళ్ళారు, ఊరు పంపించారని చూడొచ్చు. పాప చైన్ తెగేసి లేకపోతే నేను ఎయిర్పోర్ట్లో జర్నీ వెళ్తున్నప్పుడు 2003 సంవత్సరంలో నా వయసు 5 సంవత్సరాలు. ఎయిర్పోర్ట్లో ఎలా వేసిందని అందరూ బాగా చూడలేదు. నన్ను ఎక్కేసి ఎత్తుకున్నాను. నేను చిన్నపిల్ల 5 సంవత్సరాల పిల్ల. అసలు దిగలేదు అప్పుడు. ఇక ఏదో అదో చెప్పి అవతల పాస్టర్ గారు మా అత్తగారు గారికి ఇచ్చాము. ఆళ్ళని మీకు తెలిసింది పడిపోయి ఎయిర్పోర్ట్ అంతా చూడటమే. అంటే అటువంటి అప్పుడు 1 month దాకా రాదు. జర్మనీ వెళ్తున్నప్పుడు 1 month దాకా రాదు. కానీ ఆ ఏడుపు గుర్తుండిపోయి విమానం నాకు ఏడుపు బాబు ఏడుస్తుంటుంది ఆ పిల్ల ఎలా ఉందో ఏంటో అని చాలా. అటువంటిది ఈవిడ ఏంటి గొడ్రాలుగా ఉన్న ఈవిడ లేకలేక ఎన్నో శ్రమల వేదనలు అవమానాల నుంచి బయటకు వచ్చి కుమారుడిని పొందుకుంటే ఏం చేసిందండి? కొడుకు తీసుకుని వదిలిపెట్టి ఎక్కడ? బోర్డింగ్ స్కూల్ కాదు, లేకపోతే ఏదో చైతన్య స్కూల్ హాస్టల్ కాదు, ఇంకెక్కడ వదిలిపెట్టి వచ్చింది? తిండి తిప్పులో ఉన్నాయో లేదో తెలియని పరిస్థితుల్లో అసలే కొడుకులు అక్కడ కొడుకులేమో చాలా కిరాటకమైన భయంకరమైన పాపభూయిష్టమైన సమాజం ఉంటున్న వారు వచ్చిన ఆలోచించారు. మన పిల్లల్ని ఆ హాస్టల్ బాగుందా, ఫుడ్ బాగుంటుందా, అందరు బాగుంటారు, ఎన్ని అడుగుతాము పిల్లల్ని హాస్టల్ పంపించాలంటే. ఈవిడ అటువంటి అది ఎలాంటి పరిస్థితులు తెలిసి కూడా, ఆ ఏలి కొడుకు ఎలాంటో తెలిసి కూడా, ఏమా ఏలి కూడా ఎలాంటో తెలిసి కూడా ఏం చేసింది? మొక్కుకుంద కనుక ఇచ్చేసింది. ఈ ప్రశ్న తర్వాత అన్నానికి పిల్లలు పుట్టారు లేదా? చూసారా? గొడ్రాలు అయినటువంటి ఈవిడ పిల్లలే పుట్టారని చెప్పి చుట్టూ తిన్న ఈవిడ కలిగిన దాన్ని దేవుడికి ఇచ్చేసిన తర్వాత దేవుడికి జీవించడం లేదా? ఆవిడ ఇచ్చింది ఒక అబ్బాయిని. తర్వాత అన్నాకి ఎవరి పిల్లలు ఉంటారట? 5 ఇచ్చింది ఒకటే, కానీ పొద్దుతుంది దేవుడి మాట ముగించింది. లేచి పడతాం.